బుజ్జి బేబీకి నాకు కలిపి అవకాడో శాండ్విచ్ అయితే తినాలనిపించింది. ఇంక అందుకని చెప్పేసి మా ఆయనకైతే తీసుకురమ్మని చెప్పాననమాట. అప్పుడే చెప్పాను అవకాడో మొత్తం బ్లాక్‌గా అయిపోవాలి అండ్ నెక్స్ట్ పట్టుకుంటే సాఫ్ట్‌గా ఉండాలి అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను ఒకసారి లూలు మాల్‌లో తీసుకున్నా. బట్ అప్పుడు నాకు అంటే ఎలా ఉంటే తీసుకోవాలనేది తెలీదు. అది చూసాను కొనేసుకున్నాననమాట. అయితే అది కట్ చేయడం కష్టంగా ఉండే. ఇలా ఇంత ఈజీగా కూడా రాలేదు అండ్ మ్యాష్ కూడా చేయడానికి చాలా కష్టంగా ఉండే. అయితే నాకు ఒకరు కమెంట్ అయితే చేశారనమాట. అది ఇంకా పండిపోలేదు. అలా అవ్వాలంటే ఇలా ఉండాలి అని చెప్పారు. సో, అవే నేను మా ఆయనకి చెప్తే మా ఆయన చక్కగా తీసుకొచ్చారనమాట. అయితే ఉత్తిదే తింటే అస్సలకి బాలేదు. నా కూతురు 2 పీసులు తిన్నది కానీ సూపర్ అంటే మాత్రం చెప్పలేదనమాట. తను అన్ని దానికి చెప్పుద్ది. అయితే ఇంకా మన ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో ఒక్కసారైనా ఇది తింటే మంచిది అని చెప్పేసి నేను యూట్యూబ్‌లో చూశాననమాట. కానీ ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి కాబట్టి మనం ఎన్ని సార్లైనా తినొచ్చు. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఎప్పుడు తినలేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి తెచ్చుకొని అయితే తింటున్నాననమాట. అండ్ దీని ప్రాసెస్‌లోకి వెళ్తే నేను ఆ వీడియో కూడా కింద లింక్ అయితే పెడతాను. అందులో డీటెయిల్‌గా ఉంటది. అదైతే చూసేసేయండి. అండ్ ఈ సమ్మర్‌లో ఈ వంటగదికొచ్చి ఇలాంటివి ఏవైనా చేయాలంటే అది చాలా కష్టమనే చెప్పాలి. వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటాం. వచ్చేటప్పుడు అయితే ఇంకా ఒకలా అయిపోతామనమాట. ఇంకా శాండ్విచ్ విషయానికొస్తే సూపర్ అండి.